నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు యావత్ మానవాళి శ్రేయస్సుకు యోగా మూలస్తంభంలా మారుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిందన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేలా 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంక ఏ జట్టుపై 66 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం 11 బంతుల్లో 50 పరుగులతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు FIH నేషన్స్ కప్ కైవసం చేసుకున్న భారత మహిళా హాకీ జట్టు ప్రధాని అభినందనలు. ఇక వివరాలు. పరిశోధన, శిక్షణ, ప్రజా అవగాహన ద్వారా యోగాను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు యోగా సాధనను అవలంబించడానికి ప్రజలను ప్రోత్సహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంకిత భావంతో కూడిన ప్రయత్నాల వల్ల యోగా ప్రతి ఒక్కరికి చేరుతుందని, యావత్ మానవాళి శ్రేయస్సుకు మూలస్తంభంగా మారుతుందని ఆమె అన్నారు. యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు. आज हम यहाँ भारत की उस महान परंपरा का उत्सव मना रहे हैं जिसने मानवता को स्वस्थ, संतुलित और सार्थक जीवन का मार्ग दिखाया है। योग विश्व समुदाय को हमारी सांस्कृतिक धरोहर का अमूल्य उपहार है। ये हमारे ऋषियों और मुनियों की हजारों वर्षों की साधना का परिणाम है. యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రెడ్ రోడ్లో ఈ ఉదయం జరిగిన వేడుకల్లో 35,000 మందితో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకరికొకరిని చేరువ చేస్తుందన్నారు. జీవనం మరింత సమతుల్యంగా సాగేలా చేస్తుందని, శరీరాన్ని శక్తివంతంగా సౌకర్యవంతంగా ఉంచడంతో పాటు వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుందన్నారు. धीरे धीरे एक एक पैर को छोड़ते हुए सिर, गर्दन और छाती को सामान्य स्थिति में लेके आइए. पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है. विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही. भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. पूरा देश, पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है. योग सबको जोड़ता है, योग सबको साथ लाता है. मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, आज योग दिवस पर मैं खास करके पूरे बंगाल में, कोलकाता में यहाँ बने स्वच्छता के योग के लिए भी कोलकाता वासियों की सराहना करूंगा. ये अद्भुत पहल है. स्वच्छता से स्वागत पहल के लिए जिस तरह यहाँ लगातार श्रम किया गया है, नागरिक कर्तव्य निभाया गया है.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు లేహ్లోని దేవచాన్ క్యాంపస్లో ఉన్న మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రంతో పాటు బుద్ధ పార్క్ ఆఫ్ పీస్ను సందర్శించారు. లడఖ్లో విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణతో పాటు యోగా, ధ్యాన రంగాల అభివృద్ధికి ఈ కేంద్రం అందిస్తున్న విశేష సేవలు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. దేవచాన్ క్యాంపస్ అంతటా నిండి ఉన్న కరుణ, స్వార్థం లేని సేవ, సామరస్యంతో పాటు అందరినీ కలుపుకుపోయే తత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి అన్నారు. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై 3 యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల ప్రతిభ, ఇంజనీర్ల నైపుణ్యం, కార్మికుల కఠోర శ్రమ వల్లే వీటి నిర్మాణం సాధ్యమైందన్నారు. और आज का ये दिन इस बात का साक्षी है कि हमारी क्षमता क्या है, हमारा कौशल क्या है। साथियों, कुछ वर्ष पहले जब हमने आईएनएस विक्रांत को राष्ट्र को समर्पित किया गया था, तब भारत ने अपने समुद्री सामर्थ्य के नए अध्याय का उद्घोष किया था। विश्व भर के सामने हमारे सामर्थ्य का वो उद्घोष था। సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, యోగా గురు రామ్దేవ్ బాబాతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు 5,000 మందితో కలిసి ముఖ్యమంత్రి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ప్రశంసనీయమన్నారు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు. एक्सरसाइज अनुलोम विलोम अवर ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ అమరావతిలో 100 రోజులు 100 గ్రామాలు ముగింపు కార్యక్రమంలో నిర్వహించిన 2 ఏళ్ల ప్రభుత్వ పాలన విజయోత్సవ సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి బస్టాండ్ సెంటర్ నుంచి ఆలయం వద్దనున్న సభ ప్రాంగణం వరకు జరిగిన భారీ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర
ముఖ్యమంత్రులు మాట్లాడుతూ 2 సంవత్సరాలలోనే ఎంతో ప్రగతి సాధించామని, వచ్చే 3 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ రోజు ఆయన ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26ను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులు, అధికారులకు సూచించారు. గడిచిన 2 ఏళ్లలో అన్ని శాఖల్లో అనేక మార్పులు తీసుకువచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్లో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లాలో జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బాలాజీ కాలనీలోని ఎస్వీయు క్యాంపస్ స్కూల్లో పరీక్షా కేంద్రాలను ఈరోజు కలెక్టర్ స్వయంగా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 9 పరీక్షా కేంద్రాలలో మొత్తం 4,556 అభ్యర్థులకు గాను 4,099 అభ్యర్థులు హాజరు కాగా 457 అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలోని ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ సమీపంలో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ప్రదర్శన దేశ ప్రగతిని, సంస్కృతిని ప్రతిబింబించేలా సాగింది. సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశపు శతాబ్దాల నాటి గొప్ప వారసత్వాన్ని కళ్లకు కట్టేలా ఉన్న ఆ వీడియోను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వికాస్ బి, విరాసత్ బి నినాదానికి అద్దం పట్టేలా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో యోగాసనాల ఆకృతులను ఆకాశంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ దృశ్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలో వెనుకబడిన వర్గాల మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు సామాజిక ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పీఎం అజయ్ తిరుపతి జిల్లాలో విజయాలను నమోదు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొంది సొంతంగా ఆటో నడుపుతూ కుటుంబానికి జీవనాధారంగా మారిన శ్రీకాళహస్తి మహిళ రూపాపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన ఎందరో నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఒకప్పుడు రోజువారీ కుటుంబ పోషణే భారంగా మారిన తరుణంలో పీఎం అజయ్ అందించిన ఆర్థిక సాయం నిరుపేద మహిళలను ఆర్థికంగా ఆదుకుంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి హరిజనవాడకు చెందిన రూప ఒక సాధారణ నిరుపేద మహిళ. పీఎం అజయ్ పథకం ద్వారా ఆమెకు ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల సబ్సిడీ లభించగా దానికి తోడుగా ₹1,00,000 వడ్డీ లేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించారు. ఈ ఆర్థిక తోడ్పాటుతో రూప ఒక ప్యాసింజర్ ఆటోను కొనుగోలు చేసి తానే స్వయంగా ఆటో నడపడం ప్రారంభించారు. ఒకప్పుడు రోజు గడవడం కష్టంగా ఉన్న పరిస్థితుల నుండి నేడు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని తానే పోషించుకోగలిగే ఆర్థిక శక్తిని సాధించానని రూప సగర్వంగా చెబుతున్నారు. పీఎం అజయ్ పథకం కింద మాకు ఆటో ఇచ్చారు. 50,000 సబ్సిడీ లోను వడ్డీ లేకుండా ₹1,00,000 ఇచ్చారు. దీంతో ఈ ఆటో కొనుక్కున్నాను. మహిళని రోజు ₹1,000 సంపాదించుకుంటూ నేను ఆటో తోలుకున్నాను. దీనివల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను. ఎంతో మహిళల్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారు. నేను ఈ ఆటో వల్ల మా కుటుంబాన్ని
పోషించుకోగలను. పీఎం అజయ్ పథకం ద్వారా తిరుపతి జిల్లాలోని వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ప్రోత్సాహకాలు మహిళలను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా స్వయం శక్తితో రాణించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ వికసిత భారత్ ఆశయాలకు బలమైన ఊతాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రకటనలో గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాల్లోకి వెళితే భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ను 2-0 గోల్స్ తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్ రెండోసారి FIH హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ 2025-26ను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో మహిళల హాకీ జట్టు రాబోయే 2026-27 FIH ప్రో లీగ్కు తిరిగి అర్హత సాధించింది. భారత మహిళల హాకీ జట్టు విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. FIH హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ని కైవసం చేసుకున్న భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ గెలుపు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఎనలేని గర్వాన్ని, సంతోషాన్ని తీసుకువచ్చిందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసలు కురిపించారు. జట్టులోని ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో అత్యంత నైపుణ్యంతో ఆడారని ఆయన తెలిపారు. ఈ అద్భుత విజయం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో యువత హాకీ క్రీడను ఎంచుకోవడానికి, దేశం తరపున ఆడడానికి ఈ గెలుపు ఒక పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఖాతీపుర దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించారు. రాజస్థాన్లోని జైపూర్లోని ఖాతీపుర రైల్వే స్టేషన్లో ఈరోజు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కలిసి ఈ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ జైపూర్ నగర భవిష్యత్తు అవసరాలకు ఖాతీపుర స్టేషన్ను ఆధునిక మెగా టెర్మినల్గా అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. కాగా ఈ టెర్మినల్ ద్వారా ప్రతి నెల వందే భారత్, అమృత్ భారత్ సహా దాదాపు 450 రైళ్లకు అత్యాధునిక మెయింటెనెన్స్ సదుపాయాలు లభిస్తాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెరియలపాలెంలోని సెయింట్ పీటర్స్ పాల్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో ఈరోజు భారీగా అమోనియా గ్యాస్ లీక్ అయి 7 మహిళా వలస కార్మికులు మరణించగా మరో 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 3 సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారి మృతదేహాలను స్వంత రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఈ పరీక్ష జరిగింది. నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి కీ పేపర్ను ఈ నెల 28న ఎన్టీఏ విడుదల చేయనుంది. నీట్ అధికారిక పోర్టల్ neet.nta.nic.in నుంచి కీ పేపర్ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ పేపర్పై అభ్యంతరాలను కూడా ఈ సైట్ ద్వారానే తెలుపవచ్చు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చొరవతో ఈ నెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వాస్కులర్ శస్త్రచికిత్స చేయించుకున్న కోల్కతా విద్యార్థిని సృష్టి దుబే నీట్ యూజీ రీ ఎగ్జామ్కు హాజరైంది. పక్కటెముకల పగుళ్లు, ఊపిరితిత్తుల గాయాల నుంచి కోలుకుంటున్న ఆమెకు పరీక్షా కేంద్రంలో ప్రత్యేక గది, వైద్య సహాయక సిబ్బంది, స్టాండ్ బై అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థిని తల్లి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. एक्सीडेंट हुआ था सर, रोड एक्सीडेंट हुआ था। ओहो, क्या परीक्षा के बाद? पिछले रविवार को हुआ था। वो अभी हुआ? पिछले रविवार को हुआ था। डॉक्टर सर आचार्य समाचार्य कह सकते हैं, उन्होंने कहा, हमने तो क्विट कर दिया, मैंने कहा नहीं देना है। उन्होंने बोला था नहीं। तो डॉक्टर ने हिम्मत दिलवाया कि भाई ये परीक्षा दे सकते हैं। हम लास्ट मिनट तक नहीं गए, बच्चा देने लायक रहेगा दिलवाएंगे एग्जाम। इवन वो हमारे साथ सेंटर तक भी आए थे बच्ची का हौसला बढ़ाने के लिए। और डॉक्टर भी आए हैं साथ में? हाँ हाँ, वो हमारे साथ आए थे एकदम। बस आप लोगों का सब आशीर्वाद है। चलो बेटिया डॉक्टर बनी जाएगी, चिंता ना करो। मिलेंगे, मैं कलकत्ता आऊंगा तो मैं बुलाऊंगा। ఇప్పటి వరకు మనం డబ్బులు, బంగారం దాచుకునే బ్యాంకులను మాత్రమే చూసాం. ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులో దాచుకొని అవసరం ఉన్నప్పుడల్లా వాటిని తీసుకొని వాడుకుంటాం. కానీ ఈ సరికొత్తగా టైం బ్యాంక్స్లో డబ్బులు కాదు, మీరు ఇతరులకు చేసే సేవకు సంబంధించిన సమయాన్ని దాచుకోవచ్చు. వినడానికి వింతగా ఉన్న ఎంతో మానవీయతతో కూడిన ఈ సరికొత్త వ్యవస్థ విజయవాడ వేదికగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక యూత్ టైం బ్యాంక్స్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సేవ చేయాలనే సంకల్పం ఉన్నా ఎక్కడ ఎలా చేయాలో తెలియక సతమతమయ్యే యువతకు టైం బ్యాంక్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వేదికగా ఈ విధానంలో ఒక యువ వాలంటీర్ ఆసుపత్రిలోని రోగులకు, వృద్ధులకు లేదా నిరక్షరాస్యులకు 1 గంట పాటు సేవ చేయడం ద్వారా, అంటే వారికి ఓపీ నమోదు చేయడం, మందులు కొనివ్వడం లేదా అంబులెన్స్ నుంచి వచ్చే అత్యవసర రోగులను వార్డుల వరకు తరలించడంలో సహాయం చేస్తే ఆ 1 గంట సమయాన్ని సదరు వాలంటీర్ ఖాతాలో టైం క్రెడిట్గా డిపాజిట్ చేస్తారు. ఇలా దాచుకున్న సమయం భవిష్యత్తులో వారికి వరంలా మారుతుంది. ఈ వాలంటీర్లకు భవిష్యత్తులో, అంటే వారు 60 ఏళ్లు దాటి వృద్ధులైనప్పుడు లేదా వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు తాము గతంలో డిపాజిట్ చేసిన టైం క్రెడిట్ను ఉపయోగించుకోవచ్చు. వారికి అవసరమైన సమయంలో టైం బ్యాంక్ నుంచి మరొక యువ వాలంటీర్ వచ్చి వీరికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఇప్పటి వరకు మనకి 2500 మంది వాలంటీర్లు ఇందులో రిజిస్టర్ అయ్యారు. అలాగే ఇక్కడ 9000 మంది పేషెంట్లకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. 12000 మంది అవర్స్ ఇక్కడ ఆ యూత్ టైం బ్యాంక్లో సేవ్ అవ్వడం కూడా జరిగింది. వచ్చిన వాళ్ళని, నడవలేని వాళ్ళని, అలాగే నిరక్షరాస్యుల్ని, అలాగే పీహెచ్ డిజేబుల్డ్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓపీ రాయించి, అలాగే వాళ్ళకి డాక్టర్ని సంప్రదించి, తర్వాత టెస్టులు ఏమైనా రాస్తే టెస్టులు చేయించి, ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్ దించి మళ్ళీ ఆటో ఎక్కించేంత వరకు వీళ్ళు 9 to 1 o'clock వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అక్కడ రోజుకు 60 మంది వాలంటీర్లు చొప్పున వచ్చి అక్కడ సేవలు అందించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ సంస్థకు చెందిన 15 మందికి పైగా యువ స్వచ్ఛంద సేవకులు పాల్గొని రోగులకు నిస్వార్థంగా సేవలు అందించారు. సో ఇది స్థాపించి మేము 2016లో స్థాపించాం దీన్ని. సో మేమేంటంటే మొదటి నుంచి మేము చేసింది ఏంటంటే మజ్జిగ ప్యాకెట్లు పంచడం, సమ్మర్ సీజన్లో వాటర్ ప్యాకెట్స్ కానీ నుంచి స్టార్ట్ చేసి మేము ఎన్నో క్యాంపెయిన్స్ కానీ ప్రాజెక్ట్స్ చేసాము. ఇదేంటంటే హాస్పిటల్కి వచ్చే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న ఎమర్జెన్సీ కేసులో వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎలా ఏంటి అనేది తెలియదు. ఈవెన్ ఓపీ తీసుకోవడం తెలియదు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ తీసుకోవడం తెలియదు. అసలు వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటనేది, దాంతోపాటు వాళ్ళకి ఎలా మెడిసిన్స్ తీసుకోవాలని చెప్తూ, ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మేము మా ఆర్గనైజేషన్ తరఫున మజ్జిగ, వాటర్ బాటిల్స్ సరఫరా చేయబోతున్నాం. యువత ఇలా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం నిజంగా అభినందనీయమని, ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో పరస్పర సహకారం మరింత బలపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. యూత్ టైం బ్యాంక్ ఆర్ V2 టైం బ్యాంక్ కాన్సెప్ట్ ఎన్టీఆర్ జిల్లాలో యూత్స్ని ఎంగేజ్ చేస్తూ సోషల్ సర్వీస్ మోటివ్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్ అలాగే వేరే కంట్రీస్లో కూడా టైం బ్యాంక్ కాన్సెప్ట్తో చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు
సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్న వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు సర్వీస్ చేస్తే ఆ సమయాన్ని వాళ్ళ ఖాతాలో సేవ్ చేయబడుతుంది. వాళ్ళు వృద్ధులైనప్పుడు ఆ సమయాన్ని వాడుకోవచ్చు. ఇది టైం బ్యాంక్ కాన్సెప్ట్. దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి, అలాగే వాళ్ళు దాన్ని వాళ్ళ కాలేజీలో ఏదైతే సోషల్ వర్క్ యాక్టివిటీస్ కోసం క్రెడిట్ ఉంటుందో దానికి కూడా వాళ్ళు యూజ్ చేసుకొని ఆ క్రెడిట్ కూడా వాళ్ళు పొందొచ్చు. విశాఖపట్నము, కాకినాడ, అలాగే అనంతపురం, గుంటూరు ఇక్కడ కూడా రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. పెరుగుతున్న వృద్ధాప్య జనాభాను దృష్టిలో ఉంచుకొని విజయవాడలో ప్రారంభమైన ఈ యూత్ టైం బ్యాంక్ మోడల్ భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒక దిక్సూచిలా మారబోతోందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజు అనంతనాగ్ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షణ దళాలు ఎంత వేగంగా స్పందిస్తాయో ఈ మాక్ డ్రిల్ ద్వారా అంచనా వేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పీఎఫ్ ఇతర భద్రతా విభాగాలతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో చలిని సైతం లెక్క చేయకుండా వందలాది మంది యోగా ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జోహన్నెస్బర్గ్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఏకాగ్రత, సమాజాల మధ్య అనుసంధానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రాంతాల ప్రజలు పాల్గొని యోగా పట్ల తీసుకున్న ఆసక్తిని చాటుకున్నారు. శ్రీలంకలోని దంబుల్లా మైదానంలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత యువ క్రికెట్ జట్టు సమిష్టిగా రాణించి కప్ను కైవసం చేసుకుంది. ఇండియా ఏ జట్టు శ్రీలంక ఏ జట్టుపై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే 50 పరుగుల భారీ స్కోర్ చేశాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తంగా 29 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబరుకు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात। अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात। भाषा और परंपरा, विज्ञान और विरासत की बात। आए महीने का आखिरी रविवार। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. యావత్ మానవాళి శ్రేయస్సుకు యోగా మూలస్తంభంలా మారుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిందన్న ప్రధాని నరేంద్ర మోదీ. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేలా 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని.
ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంక ఏ జట్టుపై 66 పరుగుల తేడాతో భారత్ ఏ ఘన విజయం. 11 బంతుల్లో 50 పరుగులతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు. FIH నేషన్స్ కప్ కైవసం చేసుకున్న భారత మహిళా హాకీ జట్టు ప్రధాని అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.